సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఫస్ట్ యూనిట్లో మనం ఒక గ్రూప్ అంటే ఏంటి, ఒక గ్రూప్ సాటిస్ఫై అవ్వాలంటే ఎన్ని లాస్ హోల్డ్ చేయాలి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, నార్మల్ గ్రూప్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం చాలా క్లియర్గా చూస్తాం. ఒక గ్రూప్ అవ్వాలంటే మనకు 4 లాస్ అయితే హోల్డ్ చేయాలి, అవునా? క్లోజర్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. ఎబిలియన్ అవ్వాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, కామిటేటివ్ లా. సో ఈ 5 లాస్ కలిపితే మనం ఎబిలియన్ గ్రూప్ అంటారని చూసాం. అలాగే మనం ఎంత రూట్ ఆఫ్ యూనిటీ కూడా చూసాం. సో ఫస్ట్ ఏంటి, మనం చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ బేసిక్స్ కానీ రాకపోతే మాత్రం మీరు సెకండ్ యూనిట్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతారు, ఓకేనా? సో చాలా క్లియర్గా మనం యూనిట్ 2 అయితే స్టార్ట్ చేద్దాం. యూనిట్ 2 పేరు వచ్చేసి సబ్ గ్రూప్స్. సో ఈ పేర్లను చాలామందికి అర్థమై ఉంటుంది, ఓకే? మనం క్లియర్ కట్గా అసలు సబ్ గ్రూప్ అంటే ఏంటి, సబ్ సెట్ అంటే ఏంటో ఈరోజు అయితే చూద్దాం, ఓకేనా? ఎగ్జాంపుల్గా మీకు ఒక చెప్తాను చూడండి. 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకో, 1 to 10 నెంబర్స్, వీటికి మనం పేరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏ. ఈ 1 to 10 అనే నెంబర్స్ ఇప్పుడు దేంట్లో ఉన్నట్టు, ఏలో అయితే ఉన్నట్టు, అవునా? ఓకే, నా బి ఈజ్ ఈక్వల్ టు కూడా 1 to 10. నా బి ఈజ్ ఈక్వల్ టు 1 to 10. ఓకే, నా మనం ఏమని రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చా? ఎందుకంటే నా ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకు ఏ ఈక్వల్ టు బి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా దేంట్లో ఉందిరా, బిలో ఉంది. సో ఈ సైడ్ నుంచి వస్తే లేదు, మనం ఇటు సైడ్ని చూస్తే కనుక బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు, ప్రతి నెంబర్ కూడా దేంట్లో ఉంది, ఏలో అయితే క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇలాగా ఏదైనా సరే ఒక సెట్లో ఉన్న నెంబర్ అదే సెట్ కాకుండా వేరే సెట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే దాన్ని మనం సబ్సెట్ అంటాం. దేర్ఫోర్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు తెలుసా, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ సింబల్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సబ్సెట్ సింబల్ ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సబ్సెట్ కోసం చెప్పాము. అసలు మన చాప్టర్ సబ్ గ్రూప్స్ కదా సార్, మీరేంటి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. ఓకే, సబ్ గ్రూప్స్ అంటే కూడా యాజ్ ఇట్ ఈజ్ రా, ఏం తేడా ఉండదు. ఎగ్జాంపుల్గా జడ్ అనే ఒక నెంబర్ సెట్ తీసుకో, ఓకేనా? విత్ ఎడిషన్ ఆర్ నీ ఇష్టం. క్యూ అనేది కూడా తీసుకో, నెక్స్ట్ ఆర్ కూడా తీసుకో, సి కూడా తీసుకో. ఇవన్నీ ఒక సెట్లు, అంటే ఇవన్నీ ఒక నెంబర్ సెట్స్. ఎగ్జాంపుల్గా క్యూ అంటే రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, అవునా? సరిగ్గా చూడు, జెడ్లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా దేంట్లో ఉంటాయి యాస్టీస్గా, క్యూలో ఉంటాయి, ఉండవా? ఉంటాయి. రేషనల్ నెంబర్స్ ఉన్న ప్రతి నెంబరు కూడా రియల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. రియల్ నెంబర్స్లో ఉన్న ప్రతిదీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, అవునా? ఇక్కడ మనం దీన్ని జెడ్ టు క్యూ అని రాసుకోవచ్చు, అవునా? జెడ్ టు క్యూ అని రాసుకోవచ్చు. జెడ్లో ఉన్న అన్నీ కూడా క్యూలో ఉన్నాయి. సో దీన్ని ఏమనొచ్చు మనం, సబ్ గ్రూప్ అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు. దిస్ ఈజ్ ఒక గ్రూపు. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా క్యూలో ఉంటుంది, దీన్ని బట్టి చూసుకుంటే, అవునా? ఓకే, సబ్సెట్ సింబల్ మనకి ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాప్టర్ అయిపోయినట్టు, ఇంకా అంతకుమించి మనకి ఏముండదు, ఓకేనా? సో ఒక ప్లస్ ఎలిమెంట్సే కాదు, ఇన్వర్స్ ఎలిమెంట్స్ కూడా మనకి సబ్సెట్ ఆర్ ఇంకొకటి కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎమ్ అనుకున్నాను అనుకో, ఓకే? క్యాపిటల్ ఎమ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ బై ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎమ్, ఓకేనా?
సో ఇక్కడ సరిగ్గా చూడు, ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం, ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం. ఓకేనా? ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, 2 బిలాంగ్స్ టు స్మాల్ ఎం, 2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. ఓకేనా? ఈ విధంగా అన్నమాట నేను అనేది. సో ఇది కాదు, నేను ఈ విధంగా చెప్తున్నాను, 2 బిలాంగ్స్ టు స్మాల్ ఎం, 2 ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ అయితే సబ్సెట్స్ కోసం మనం తెలుసుకోవడానికి ఇంకొక చిన్నది ఉంది. సబ్ గ్రూప్స్లో హెచ్ అనే టర్మ్ మనం ఎక్కువగా వాడతాం. హెచ్ అనే టర్మ్ చాలా ఎక్కువ వాడతాం మనం. ఎగ్జాంపుల్గా హెచ్ అనే ఒక టర్మ్ మాత్రం ఒక గ్రూప్ను ఫామ్ చేస్తే దాన్ని మనం సబ్ గ్రూప్స్ అనేది అంటాం. సబ్ గ్రూప్స్. ఓకేనా? లేదు, వెన్ సబ్సెట్ ఫార్మ్స్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ సబ్ గ్రూప్స్. అంటే ఒక సబ్సెట్ అంటే ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇంకొక సెట్ అవ్వడం. సబ్సెట్ ఫార్మ్స్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ సబ్ గ్రూప్స్ అనమాట. ఓకేనా? వెన్ సబ్సెట్ ఫార్మ్స్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ సబ్ గ్రూప్స్. అంటే ఒక సబ్సెట్ కూడా ఒక గ్రూప్ని ఫామ్ చేయాలి, అంటే అది కూడా గ్రూప్లో ఉన్న ప్రతి లానే కూడా హోల్డ్ చేసి సాటిస్ఫై అయితే చేయాలి. ఓకే కదా? సో ఇది సబ్ గ్రూప్స్ కోసం మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్. సో మీకు పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఏముండదు, ఒక 2 ఉంటాయి. ఒకటి, ఇది సబ్సెట్ సింబల్ అని నీకు గుర్తుండాలి. ఎక్కువగా మనం హెచ్ వాడతాం, హెచ్ తోటి డినోట్ చేస్తామని నీకు గుర్తుండాలి. నెక్స్ట్, ఏదైనా ఒక సెట్, ఏదైనా ఒక గ్రూప్ లేదంటే అది కానీ మళ్ళీ సేమ్ ఇంకొకలా ఉంటే దాన్ని మనం సబ్సెట్ ఆర్ సబ్ గ్రూప్ అనేది అంటాము. ఎగ్జాంపుల్గా 1 2 3 ఇది ఒక సెట్. ఓకేనా? దీన్ని ఏ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా దీన్ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 2 3 ఉందనుకో. ఓకే, నో ఇది ఏమైనట్టు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఓకే, లేదు అలా కాదు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 2 3 4 ఉన్నదనుకో. నా ఇప్పుడు ఏంటి, నాట్ సబ్సెట్. ఎందుకంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా జెడ్లో లేదు, జస్ట్ 1 2 ఉన్నాయి అంతే, రిమైనింగ్ 3 4 అనేది లేదు. సో దేర్ఫోర్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ జెడ్. ఓకేనా? ఈ విధంగా మనం సబ్ గ్రూప్స్లో అయితే ఇంపార్టెంట్ అయితే నేర్చుకోవచ్చు. సో ఎంతకన్నా మనకి ఏం మించి ఉండదు. సో నెక్స్ట్ వీడియో నుంచి మన సమ్స్ అయితే క్లియర్ కట్గా చాలా ఫాస్ట్గా వీడియోస్ అయితే చేస్తుంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.